ఒకవేళ మీ దగ్గర డీజే గింబుల్స్ కనుక ఉన్నట్లయితే ఆ గింబుల్స్ని పర్ఫెక్ట్గా 100% యూజ్ చేయాలంటే మీకు ఒక అప్లికేషన్ అయితే యూజ్ చేస్తుంది అనమాట. అది DJI Mimo యాప్. ఈ వీడియోలో నేను మీకు చూపిపోతున్నాను ఈ యాప్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి మీ మొబైల్లో. అండ్ అది పర్ఫెక్ట్గా అనమాట. చాలామంది చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు ఈ యాప్ ఇన్స్టాల్ చేస్తున్న టైంలో. అండ్ ఈవెన్ నాకు ఇప్పటికి కూడా DMs అయితే వస్తుంటాయి అనమాట. అసలు యాప్ ఇన్స్టాల్ అయింది బట్ ఓపెన్ అవ్వట్లేదని. వాటి అన్నిటికీ కూడా చెక్ మార్క్ అయితే పెట్టేద్దాం ఈ వీడియోతో. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ నేనైతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో DJI అఫిషియల్ వెబ్సైట్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఈ విధంగా డౌన్లోడ్ పేజ్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మీరు అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ అనేది మనకి బోత్ iOS అలాగే ఆండ్రాయిడ్ రెండింటికి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా పక్కన చూసుకున్నట్లయితే మనకి చాలా రకాల DJI యాప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో DJI Mimo యాప్ అయితే మనకు కావాలి బికాస్ మనం గింబుల్కి అయితే యూస్ చేస్తున్నాం కాబట్టి. సో ఈ యాప్ అనేది మనం డౌన్లోడ్ చేయాలి. ఈ అప్లికేషన్ ఫైల్ చాలా లార్జ్ అయితే ఉంటుంది అనమాట. క్లోజ్ టు 800 MB అయితే ఉంది. సో మేక్ షూర్ మీకు సఫిషియెంట్ డేటా ఉందా లేదని చెప్పి తర్వాత డౌన్లోడ్ అయితే చేయండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న లిస్ట్లో ఉన్న మొబైల్స్కి మాత్రమే ఈ యాప్ అనేది సపోర్ట్ చేస్తుంది బోత్ ఆండ్రాయిడ్ అండ్ iOSకి. ఒకవేళ మీ మొబైల్ అనేది ఆండ్రాయిడ్ 8.0 కంటే తక్కువలో రన్ అవుతుంది అంటే మేబీ మోస్ట్లీ ఉండదు. ఒకవేళ రన్ అవుతుంది అంటే ఈ వర్షన్ అయితే మీకు సపోర్ట్ చేయదనమాట. మనకి అఫిషియల్ వెబ్సైట్లో కింద మెన్షన్ అయితే చేశారు. ఒకవేళ మీ ఆండ్రాయిడ్ మొబైల్ 8.0 కంటే తక్కువ రన్ అవుతుంది అంటే ఇక్కడ క్లిక్ చేయండి వేరే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి. అంటే సేమ్ యాపే బట్ కానీ వర్షన్ వేరేదైతే ఉంటుందన్నమాట. సేమ్ మనకి iOS కూడా అనమాట. ఒకవేళ మీ యాపిల్ మొబైల్ అనేది iOS 12 లేకుంటే iOS 11 దానికంటే తక్కువ రన్ అవుతుంది అంటే సాఫ్ట్వేర్ పరంగా సో ఈ యాప్ అనేది సెట్ అవ్వదు. సో మీరు వేరే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. సో వీటన్నిటి కూడా లింక్స్ అనేది వాళ్ళు ఓన్ వెబ్సైట్లోనే అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. చాలామంది అయితే ఇక్కడే ఫేస్ చేస్తున్నారు అనమాట ఇష్యూ అనేది. చాలామంది తెలియకుండా మొబైల్లో యాప్ అనేది డౌన్లోడ్ చేసేస్తున్నారు. డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే వాళ్ళకి యాప్ ఇన్స్టాల్ అవుతుంది. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత యాప్ ఓపెన్ చేసిన వెంటనే జస్ట్ ఐకాన్ ఓపెన్ అవుతుంది మళ్ళీ క్లోజ్ అయిపోతుంది అనమాట. దానికి మెయిన్ రీజన్ ఇదే అనమాట. మీరు కరెక్ట్ వర్షన్ అయితే డౌన్లోడ్ చేసుకోవట్లేదు. ఇంకొకటి ఒకవేళ మీరు ఈ యాప్ అనేది క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేస్తున్నారు అంటే చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఏంటంటే ఒక్కొక్కసారి క్రోమ్లో ఏమవుతుందంటే మీరు యాప్ అనేది డౌన్లోడ్ చేసిన తర్వాత డేటా లేదు లేకుంటే ఏదో వర్క్ వల్ల కొంచెం పాజ్ చేసేసి మళ్ళీ డౌన్లోడ్ చేద్దాం అనుకున్నారనుకోండి, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అది మళ్ళీ 0% నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇదైతే నేను చాలాసార్లు అయితే నోటీస్ చేశాను. ఈ యాప్ అనే కాదు ఏవి డౌన్లోడ్ చేయాలన్నా కూడా మనకి చాలా ప్రాబ్లం అయితే ఉంది క్రోమ్లో. ఒకవేళ ఈ ప్రాబ్లం మళ్ళీ వస్తుంది అంటే బెటర్ మీరు వేరే బ్రౌజర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర సామ్సంగ్ మొబైల్ ఉంటే సామ్సంగ్ గెలాక్సీ స్టోర్లో మనకి DJI Mimo యాప్ అయితే ఉందన్నమాట. సో మీరు మళ్ళీ ఈ వెబ్సైట్ క్లిక్ చేసి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. చాలా ఈజీగా అయితే చేయొచ్చు. కానీ ఒకవేళ ప్లే స్టోర్లో అంటే మాత్రం అవైలబుల్ అయితే లేదు. కానీ iOS స్టోర్లో అయితే అవైలబుల్గా ఉంది. సో యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇన్స్టాల్ అయితే చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత యాప్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక ఫస్ట్ మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే అడుగుతుంది అనమాట. ఇది మీరు 100% డ్యామ్ షూర్ యాక్సెప్ట్ అయితే చేయాలి. చేయకుండా ఉంటే మాత్రం మీరు యాప్ లోపలికి అయితే వెళ్ళారనమాట. తర్వాత స్క్రీన్లో మనకి DJI ప్రోడక్ట్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్లో జాయిన్ అవ్వమని అడుగుతుంది. మీరు ఇంట్రెస్ట్ అయితే జాయిన్ అవ్వచ్చు లేదంటే క్యాన్సిల్ అయితే చేసేయచ్చు. తర్వాత నెక్స్ట్ స్క్రీన్లో ఇది లోడింగ్ రీసోర్సెస్ ఫైల్ అని చెప్పి పర్సంటేజ్ అయితే చూపిస్తుంది అనమాట. ఇది ఆల్మోస్ట్ అండర్ 1 minute అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఎక్కువ టైం అయితే తీసుకోవద్దు. సో ఫైనల్గా ఈ విధంగా అయితే కనిపిస్తుంది యాప్ ఇంటర్ఫేస్ అనేది. ఇక్కడ మీకు టాప్ లెఫ్ట్ సైడ్లో కెమెరా ఐకాన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు మీ మొబైల్లో ఉన్న ఫొటోస్, వీడియోస్ అండ్ ఈవెన్ లొకేషన్ కూడా అయితే పర్మిషన్ అయితే ఇవ్వాలన్నమాట ఈ అప్లికేషన్కి. తర్వాతే మీరు ఈ యాప్ ద్వారా గింబుల్ని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది కంపల్సరీ అనమాట. తర్వాత మీకు ఈ విధంగా స్క్రీన్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు గింబుల్ అనేది ఆన్ చేసి బ్లూటూత్ ఆన్ చేసినట్లయితే మీ మొబైల్లో మీ గింబుల్ మోడల్ అయితే చూపిస్తుంది ఇక్కడ. సో దట్ మీరు గింబుల్ని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో కనెక్ట్ చేసిన తర్వాత ఇంకేముంది ఫొటోస్ అండ్ వీడియోస్ ఈజీగా అయితే తీసుకోవచ్చు ఈ గింబుల్ నుంచి. సో ఇది గైస్ ఈ విధంగా అయితే DJI Mimo యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి మీ మొబైల్లో. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఒక మంచి గింబుల్ కోసం చూస్తున్నారు అండర్ 10,000 రూపీస్ లోపల, అది కూడా DJI బ్రాండ్ నుంచి అంటే సో చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను ఈ గింబుల్ నుంచి. సో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో చెక్ చేయండి. లింక్స్ అన్నీ కూడా ఉంటాయి రిలేటెడ్ వీడియోస్ ఈ గింబుల్ గురించి. సో అది ఓవరాల్గా వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు అయితే వస్తాను. అంతవరకు టాటా, బాయ్ బాయ్, టేక్ కేర్.